చిన్న చిన్న మార్పులతో రవ్వ కేసరిని ఈ విధంగా తయారు చేస్తే రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. దసరా నవరాత్రుల్లో 6వ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవికి రవ్వ కేసర గాని, బియ్యంతో పాయసం గాని నైవేద్యంగా పెడతారు. స్టవ్‌ని ఆన్ చేసుకొని పాన్‌ని పెట్టుకొని 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకొని, నచ్చిన డ్రై ఫ్రూట్స్‌ని వేసుకొని, వేయించుకొని పక్కకు తీసుకోండి. ఇప్పుడు అదే నేతిలోకి 1 కప్పు దాకా కూడా బొంబే రవ్వని వేసుకొని దోరగా వేయించుకోండి. ఈలోపు పక్క స్టవ్‌లో ఒక 3 కప్పుల దాకా కూడా పాలను వేసుకోండి. చిక్కగా ఉంటే 2 కప్పుల పాలు, 1 కప్పు నీళ్లు వేసుకొని ఆ పాలను మరగనివ్వండి. పాలు మరిగి అలానే రవ్వ ఈ విధంగా రంగు మారిన తర్వాత పాలని ఈ ప్యాన్‌లోకి వేసుకొని ఒక్కసారి అంతా కూడా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని ఈ విధంగా దగ్గరికి అయ్యేంత వరకు కూడా ఉడికించుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు దాకా కూడా పంచదారని వేసుకోండి. పంచదార వేసేటప్పటికి కొంచెం ఇలా పలుచగా అవుతుంది. ఒక నిమిషం పాటు అలా మగ్గనిచ్చి వేయించుకుని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, కొద్దిగా యాలకుల పొడి వేసుకుని అంతా కూడా కలిసేలా కలిపేసుకుని ఒక్క నిమిషం పక్కకు పెట్టేసుకుంటే ఇది దగ్గరికి పడిపోతుంది. ఆ తర్వాత అమ్మవారికి నైవేద్యం సమర్పించేసుకోండి. మరి నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి.